ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. భారతదేశంలో 1000 కోట్లు అంతకు మించిన వసూళ్లను సాధించిన సినిమాలను తెరకెక్కించిన దర్శకులు చాలా అరుదుగా ఉన్నారు. దీన్ని ప్రారంభించినది దంగల్ దర్శకుడు నితీష్ తివారీ. దంగల్ స్వదేశంలో కేవలం 400 కోట్ల రూపాయల లోపు వసూలు చేయగా చైనాలో బీభత్సం సృష్టించడంతో 1500 కోట్లు పైగా వసూలు చేయగలిగింది. అయితే భారతదేశంలో 1000 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా బాహుబలి 2 చరిత్ర సృష్టించింది. ఈ సినిమాని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే. రాజమౌళి రూపొందించిన బాహుబలి 2 దాదాపు 1800 కోట్లు వసూలు చేయగా RRR దాదాపు 1190 కోట్లు వసూలు చేసింది. రాజమౌళి తర్వాత మళ్ళీ అలాంటి ఫీట్ వేయగలిగిన వాడు ప్రశాంత్ నీల్. KGF 2 సంచలన విజయం సాధించి ఏకంగా 1100 కోట్ల వసూలు చేసింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రం 1000 కోట్ల క్లబ్లో చేరుకుంది. ఈ చిత్రం భారతదేశంలో చాలా రికార్డులను తిరగరాసింది. ఫుల్ రన్లో 1493 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. అదే సమయంలో సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ల పఠాన్ చిత్రం 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఇప్పుడు చాలా కాలానికి మళ్ళీ బాలీవుడ్ నుంచి 1000 కోట్ల క్లబ్లో అడుగుపెడుతున్న చిత్రంగా ఆదిత్య ధురంధర్ గురించి చాలా చర్చ సాగుతోంది. రణ్వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంలో నటించడంతో అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ప్రస్తుతం ఏ నోటు విన్నా ధురంధర్ మాటే. ఈ సినిమాకి సీక్వెల్ని వెంటనే పూర్తి చేసి 2026 మార్చిలో రిలీజ్ చేస్తుండటంతో రణ్వీర్ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం మరో 3 నెలల్లో ధురంధర్ 2 రూపంలో ఆదిత్య మరో 1000 కోట్ల క్లబ్లు అందుకుంటాడని అంతా అంచనా వేస్తున్నారు. సరిగా ఇలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగ యానిమల్ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది అంటూ మరో కొత్త ప్రచారం వేడి పుట్టిస్తోంది. దీనికి కారణం యానిమల్ని ఇప్పుడు జపాన్ భాషలోకి అనువదించి ఆ దేశంలో విడుదల చేస్తుండటమే. రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రం విడుదలైన 2 సంవత్సరాల తర్వాత కొత్త మార్కెట్లో తిరిగి థియేటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా 13 ఫిబ్రవరి 2026న జపాన్ అంతటా సినిమా హాళ్లలో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. ధురంధర్ 1000 కోట్ల క్లబ్ గురించి ముచ్చటిస్తున్న సమయంలోనే యానిమల్ కూడా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల నుండి 1100 కోట్ల మధ్య వసూళ్లను సాధిస్తుందని అంచనా వేయడంతో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇటీవల జపాన్లో భారతీయ సినిమాల భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. RRR 150 కోట్లు వసూలు చేయగా KGF చాప్టర్ 2 కూడా అద్భుతమైన బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. రణ్బీర్ యానిమల్ కూడా ఇదే తీరుగా బాక్సాఫీస్ వద్ద రాణిస్తుందని అంచనా వేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్లో రష్మిక మందన, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.